ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కథ? ఎంత ముక్కుబడ్డది ముచ్చము. ఇప్పుడెవరో తప్పక పైకం ఇచ్చానన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులో మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలమి అది ఏమి పాపమో కానీ మీ మగవారు మా ఆడవారిని నమ్మనే నమ్మరుగా. ఏ చండాలు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవును. ఏదో హాస్యములు కన్న మాటకు అంతాడు. హాస్యమా? హాస్యములకు హద్దులు రావాలండి. వడలముండు హాస్యమా పొరపాటు కానీ ఆ సుబ్బారావు ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి ఈయనకైనా తెలిసిందప్ప. మరి ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేనే చూసినాను. వీధి గుమ్మన వచ్చిన చో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని పెరటి గుమ్మము కడుకు వచ్చేసరికి తటాలున తలుపు తెచ్చుకొని అంతటా అతన్ని చూసి నేను నన్ను చూసి అసలు తెల్లబోయినాం. అతనికి అనుమానము కలుగుకున్నట్లు కోడిగా మలాడుతూ కొంత దూరం వెళ్ళారుగా. మరి ఎందులో కేతించని అతనిని అడిగాను. మేళము కావలసి వచ్చినానని చెప్పాను కదా. ఇక మీ సందేహం ఏమిటండి? నా సందేహమా? చెప్పి నన్ను కోపగించుకోవు కదా. కోపమేందరకు నా ఏమైనా పాపం ఉండేదా? శాబాష్ మాట. మేళం కొరకు వచ్చిన వాడు విచ్చల విడిగా వీధి గుమ్మన పోక బెదరసు పెరటదారిని పోవుట వచ్చినదా కోపము? ఇక్కడేమి మీ మనసును మళ్ళీ ముందునే ఉన్నది. మరి ఆ సంగతి కూడా అతనిని అడగలేకపోయితే అడిగేవాడిని. అంతలో ఒక బాల్యమిత్రుడు ఒగుపడి బహుకాలం సమావేశమరణ పరమధర్మసే కుశల ప్రశ్నలు వేసుపోతుంది అడుగుటకు అవకాశం లేకపోయినది. అట్లయినా నేను తెలిపాను. మేడం గురించి మాట్లాడటానికి మా అమ్మ అతనిని మేడం మీదకి ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయధర్మం కదా. కూర్చున్నామని కుర్చీ వేసి తాముల మీయగా అతడేమో వచ్చిన పని విడిచిపెట్టి అదుపు సంఘం మొదలు పెట్టారండి. అంతటా నాకు చిరా కలిగి మేడ దిగి చక్కా పోయింది. అమ్మ నా మనసు కనిపెట్టి తోటి చూపుడు నిమిషం మీద అతనిని దొడ్డిలోని తీసుకుపోయి ఆ దారిని ఆ వాళ్ళకు సాగరంపినది. మీరు నమ్మకుండా నడిచిన సంగతి మాత్రం ఇంటి పెరిమొకమా. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాకు ఎన్నడైనా నన్ను సొంత అబద్ధవాడమనేగా నా నమ్మకం. నేనెవ్వరితో అబద్ధమా? ఈ దేవయాని ఈ కులమును పుట్టవలసినది కాదు. చిన్నలు పెద్దలు సాగినది ఇదే కారణం. సందేహమేమి? ఎవరి మాటయో ఏదో నేను ఎన్ని మార్లు శ్లాఘించాను.
మీరు వెళ్ళిన పని ఏమైనదో ఏ మొగుడికి ఏమున్నది? దైవము తరచుగా ధనికుల నాలుకలు తాడి పట్టెల తోడలు, చేతులు శేవమ్రాకుల తోడలు, ఓ, హృదయము ముక్కు ముక్కును తోడలు చేయుచుండు. ఇదంతలో చావు కబురు చల్లగా చెప్పడికే కావలేను. కాదు కాదు, ఇప్పటికి ఇంటియే కానీ కాను 2-3 దినములలో తప్పక సానుకూలము కాగలదు. ఇకనేమి ఎప్పటి పాదమే ఎదిగినది. ఇది వరకు రేపు 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 ఆ రేపు రేపు ఇప్పుడు 2 త్రోపులు కూడా తగిలినవిగా. నా మాట శాంతముగా విని అప్పుడు నీకు తోచినట్లున్నది. ఇంతవరకు ఇదిగో అదిగో ఆయన తిప్పిన తోటని ఈ పూట తొండ చేయి చూపినోడు. అంతన మరి ఒక తుంటని ఆశ్రయించినారు. ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆడ తనకు తొంట చేయి చూపు. ఆ తొంట చేతికి తెచ్చి మా ఇంట తోరణం